హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో ఎలివేషన్ మెష్ వర్క్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్ని విషయాలు వీడియోలో ఉంటాయండి. మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కట్టుకుంటున్న వాళ్ళైనా సరే ఈ ఎలివేషన్ మెష్ వర్క్ కి సంబంధించిన వీడియో చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎలివేషన్ మెష్ వర్క్ అంటే ఎక్కువగా ఎలివేషన్ కు వాడతారండి. ఇప్పుడు నేను మీకు చూపించిపోయేది ఏంటంటే, మనం సైడ్ కారిడార్ ఉంటుంది కదా, ఈ కారిడార్ లో ఈ మెష్ వర్క్ చేస్తున్నారు. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కారిడార్ లో ఈ మెష్ వర్క్ ఎందుకు చేస్తారంటే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం అండి. సన్ నుంచి కానీ రెయిన్ నుంచి కానీ ప్రొటెక్షన్ కోసం అనమాట. ఇది వచ్చేసి మనకి స్లాబ్ నుంచి 2.5 feet కిందకి కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. దీన్ని ఇట్లా వర్క్ చేస్తారు. దీని వల్ల ఏమవుతుందంటే మనకి లోపలికి సలుపురు లాంటిది కొట్టకుండా వర్షం టైంలో, అదే విధంగా ఎండ టైంలో మనకి ఎండది రాకుండా కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట బిల్డింగ్ కి. ఎక్కువగా మనకి ఇలాగా ఈ సైడ్ లో చేయించుకుంటారనమాట. సైడ్ కారిడార్ ఉంటుంది కదా, ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయినా మనకి నార్త్ సైడ్ లో కారిడార్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మనకి ఎండ గాని వర్షం గాని రాకుండా ఇట్లాంటి ఎలివేషన్ మెష్ వర్క్ అనేది 2.5 feet ఇలా కిందకి చేయించుకుంటారనమాట. దీన్ని మనకి ఎక్కువగా హైదరాబాద్ సైడ్ లో ఇలాంటివి కనిపించవండి, తక్కువ ఉంటాయి. మనకి ఆంధ్ర సైడ్ లో అయితే చాలా బిల్డింగ్లకు ఉంటాయండి ఇవి. ఇది ఓన్లీ ఇక్కడే కాకుండా మనకి ఎలివేషన్ లో కూడా ఇలాంటి డౌన్ ఫాల్ వర్క్ చేయాలంటే గనక డౌన్ కి అంటే బ్రిక్ మీద సిమెంట్ వేసి కట్టేది ఆ విధంగా కాకుండా ఒక సైడ్ లో ఇలాంటి డిజైన్లు చేయాలంటే ఇట్లా మెష్ వేసి మనకి వర్క్ చేస్తారండి. ఈ మెష్ నే మనకి చికెన్ మెష్ అంటారనమాట. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ లో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు. మనకి కారిడార్ లో చేయాలని ఉద్దేశంతో ఉన్న వాళ్ళు, ఈ ఓనర్ అయినా బిల్డర్ అయినా ఈ వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఐడియాతో ఉంటే గనక ఈ స్లాబ్ లోనే మనకి 8 mm రాడ్స్ అనేవి ముందే సెట్ చేసి పెడతారనమాట. మనకి ఈ మెష్ వర్క్ చేసే టైంలో ఈ రాడ్స్ ని బెండ్ చేసి ఇలా డౌన్ కి బెండ్ చేసి 6 mm రాడ్స్ అడ్డంగా వేసి దీన్ని వైండింగ్ చేస్తారు. ఇట్లా వైండింగ్ చేసిన దాని మీద మనకి ఈ చికెన్ మెష్ అనేది ఇట్లా అల్లేసి దాని మీద మనకి ఈ సిమెంట్ వర్క్ అనేది చేస్తారనమాట. ఈ సిమెంట్ మాల్ రేషియో వచ్చేసి మనకి 1:2 రేషియోలో మాల్ ఉంటుందండి. ఒక గమ్మేల సిమెంట్ వేస్తే 2 గమ్మేళాలు ఇసుకేసి మనకి ఈ వర్క్ చేయాలన్నమాట. ఇది కూడా పలచగా చేసేకుండా కొంచెం గట్టిగా ఉండాలండి మాల్. ఈ మాల్ వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం హార్డ్ గా ఉంటుందండి, పని చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఒక మనిషి అవతల వైపు కూర్చొని ఒక థర్మోకోల్ షీట్ లాంటిది కానీ ఒక చెక్క లాంటి షీట్ గానీ అవతల వైపు సపోర్టింగ్ పెడుతూ యువతల వైపు ఇంకో వ్యక్తి ఈ మాల్ ని మెస్కి మెత్తుతారనమాట. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి దీన్ని వర్క్ ని. ఇట్లా చేసుకుంటూ వెళ్తూ దాని మీదే మనకి సిమెంట్ పొడి లాంటిది ఉంటది కదా, ఒండ్రు పొడి, దాన్ని అద్దుతారు వర్క్ కి. ఈ రకంగా చేయాలండి ఈ మెష్ వర్క్ ని. వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 2.5 feet ఇలా డౌన్ కి చేస్తారనమాట. దీని థిక్నెస్ వచ్చేసి మనకి 2 inch ఉంటుందండి. పైన కింద కూడా మనం డిజైనింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకో 2 inch పెరుగుతుంది. 4 inch వరకు డిజైనింగ్ వస్తుంది అనమాట. బొద్దులు అంటారనమాట వీటిని. చేసిన 24 hours తర్వాత దీనికి ప్లాస్టరింగ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మనం క్యూరింగ్ చేయాలన్నమాట. ఒక 15 days దాకా మనం క్యూరింగ్ చేసుకోవచ్చు. 7 to 10 15 days వరకు క్యూరింగ్ చేయాలి. దాని తర్వాత మనం కలరింగ్ అది చేసేసుకోవచ్చు. ఇది మనకి లేబర్ ని కాంట్రాక్ట్ తెచ్చుకొని చేసుకుంటే కనుక లేబర్ కాంట్రాక్ట్ ఫర్ ఫీట్ కి వచ్చేసి 30 to 40 50 రూపీస్ దాకా తీసుకుంటారండి. మనకి ఎట్లా అంటే అడుగులు లెక్కన ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటారనమాట. లేబర్ అయినా సరే మన మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినా సరే. ఇప్పుడు మనకి పొడుగు లెంత్ వచ్చేసి ఒక 50 feet ఉంది అనుకుందామండి. ఈ 2.5 feet విడ్త్ కదా ఇది, కిందకి డౌన్ 2.5 into 50 feet వెనక్కి వేసుకుంటే కనుక ఇది 125 ఎస్ఎఫ్టీ అవుతుంది అనమాట. 125 ఎస్ఎఫ్టీ అవుతుంది. 125 ఎస్ఎఫ్టీకి గాను మనకి లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే, అంటే మెటీరియల్ రాడ్లు గిడ్లు అన్ని మనం సప్లై చేస్తూ మెస్ అది కొనుక్కొచ్చి మనం ఇస్తే కనుక పర్ ఎసెప్ట్ మనం 30 రూపాయలు అనుకుందామండి. 30 into 125 వేసుకుంటే కనుక మనకి దగ్గర 3000 ప్లస్ అవుతుందన్నమాట. 3700 చేంజ్ అవుతుంది. 4000 దాకా తీసుకుంటారనమాట లేబర్. ఇది వచ్చేసి 2-3 days వర్క్ చేస్తారు వీళ్ళు. అలా కాకుండా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే, అంటే సిమెంట్ ఈ మెస్ ఇవన్నీ వాళ్ళే తేవాలనుకుంటే కనుక మనకి పర్ ఎసెప్టీకి వచ్చేసి 150 రూపీస్ నుంచి చార్జెస్ ఉన్నాయండి పైన. అంటే ఇలా ప్లెయిన్ గా చేసేస్తే కనుక ఇట్లా కారిడార్ లో చేయించుకున్న వాళ్ళు ప్లెయిన్ గా చేయించుకుంటారండి. అలా కాకుండా ఎలివేషన్ లో గానీ సైడ్ లో కూడా కొన్ని ఎలివేషన్స్ చేస్తారు. అలా ఎలివేషన్ ఇంకా డిజైన్లు ఏమైనా కావాలనుకుంటే కనుక ఇంకా దాన్ని బట్టి మీరు చేయించుకున్న డిజైన్ బట్టి 200, 300, 400 దాకా అట్లా దీని కాస్ట్లు ఉంటాయండి. చికెన్ మెష్ వర్క్ అంటారు దీన్ని వచ్చేసి. ఇదండి ఎలివేషన్ కి సంబంధించిన మెష్ వర్క్ అంటే ఇదండి. హైదరాబాద్ సైడ్ లో చాలా బిల్డింగ్లకి ఇది నేను చూడలేదండి ఇలాంటివి. మా ఆంధ్ర సైడ్ లో అయితే అన్ని బిల్డింగ్లకి ఇవి ఉంటున్నాయండి. ఇది బెస్ట్ ఆప్షన్ అండి నాకు తెలిసి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటిది ఒక ప్లాన్ చేసుకోండి. ముందే ఒక ఐడియా ఉంటే మీకు స్లాబ్ లోనే మనకి 8 mm రాడ్లు ముందే సెట్ చేసి పెడతారనమాట. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.